చెంబుకు సొట్టపడిందేంటి? కళ్యాణి, కళ్యాణి, ఏంటి? ఏంటిది? చెంబు. నాకు తెలుసు, ఈ చెంబుకు సొట్టలో పడింది. అలా పడింది. అయినా ఏమైనా ఉంటే మొగుడుతో మాట్లాడరా మీరు? చెంబులతోటి గిన్నెలతో మాట్లాడతారే? మేము చెంబులతో గిన్నెలతో వారెంట్ గా మాట్లాడితేనే మీరు మాతో సైలెంట్ గా మాట్లాడేది. పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది అన్నారు సార్. ఏం కలిసి వచ్చింది సార్? బీపీ షుగర్ కలిసి వచ్చింది సార్. ఆడవాళ్ళు లేకపోతే సృష్టించిందో లేదో నాకు తెలియదు కానీ సార్, మన మగవాళ్ళకి 100% మెంటల్ సెన్స్, తలనొప్పి సార్. మీకు తలకాయ ఉండదు, మళ్ళీ దానికి నొప్పి కూడా. నాగబాబు సార్, దీని మాటలు ఏమైనా అర్థమయ్యాయా సార్? ఏదో తేడా కొడుతుంది, చాలా తేడా కొడుతుంది సార్. అందుకే సార్ వీళ్ళు అర్ధాంగి అన్నారు. బిడ్డ, ఓ బిడ్డ, అమ్మా ఏమైందిరా? చిన్నలో తప్పిపోయిన పిల్లలకి ఎడతాను. అమ్మా చిన్నప్పుడు నేను నేర్పించాను కదా, పెద్ద అయిన తర్వాత దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేసి నన్ను నేర్పిస్తున్నావు. ఏమైంది బిడ్డ? పెళ్ళైనాక సుఖంగానే ఉంటావు కదా నువ్వు. పెళ్లి చేసుకుంది నేనే, సుఖపడుతుంది అది. సుందరం, ఆ పేరే సుందరం, కానీ కాపురం అంతా చందరం అందరమే. ఏమైంది బిడ్డ? ఏమని వస్తే కళ్యాణి, ఓ కళ్యాణి ఎక్కడ రాలే? ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చినావు అడగాలి, ఎందుకు వచ్చినావు అడుగుతానండి. ఎలకమ్మకన్నారా? నేను ఇలాగే అడుగుతా, ఎందుకు వచ్చావు? నా కొడుకు నిన్ను అన్నమంటే ఇచ్చినావా కంప్లైంట్? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? సదా వదినా, పిల్లల మధ్య గొడవలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయి. ఈ అత్తల ఎంట్రీలతోనే గొడవలు పెద్దగా తయారవుతుంటాయి. మరి ఓ కాటి కాపురం ముఖందానా, నీలాంటి వారి కోడలుగా చేసుకుంటే మా లైఫ్ తిట్టే ఉంటాయి. ఆవకాయ అప్పుడు కొంపలో అడుగు పెట్టావు లేదు, అప్పుడే కంపు పెట్టావు నీ జాడీలో నా ఆవకాయ. కోడలి పిల్ల బాగున్నావా? బాగుండదు మామయ్య గారి ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. ఓసాయి నీ మామ కాలు మొక్కిందా, నా కాలు ఎందుకు మొక్కలేదే? ఆయన కాళ్ళకేమో పల్లి తలకొచ్చిండు, నా కాళ్ళకేమో బురద తలకొచ్చిందా? నీ కాళ్ళకు బురద కాదు, నీ నోటికి దురదుంది కాబట్టి నీకు దూరంగా ఉంటుందా? మనిషి నీ ముందంటే ఎగురుతాడు, ఏమనాలి? ఏమన్నా నీ జాడీలో నా ఆవకాయ? అప్పట్లో మా అమ్మని ఎన్నెన్నో మాట్లాడినావు, అప్పుడే నేనేమల్లా, ఇప్పుడు ఏమంటానే? 70 సంవత్సరాలు బతకాల్సిన మా అమ్మ 50 సంవత్సరాలకే పోయింది. ఊరి వాళ్ళందరేమో హార్ట్ అటాక్ తో పోయింది అన్నారు. నీ అటాక్ తో పోయిందని నాకొక్కడికే తెలుసు. ఈ విషయం అందరు కొడుకులు తెలుసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీ జాడీలో నావకాయ. నీకు ఇప్పుడు చెప్తాను, దానికి బుద్ధి రేవాలంటే తిక్క తిరగాలంటే విడాకులు. ఆ మాటకొస్తే నేను నీకు 100 సార్లు విడాకులు ఇవ్వాలి. ఇస్తావా? నీకంత ధైర్యం ఉన్నదా? వాడు నా కొడుకే, వాడికంత ధైర్యం ఉన్నదా? ఏంద్రా నువ్వు? మీ నాన్న లెక్క మెత్త మెత్తగా గట్టి ఉండదు కదా? ముందు గట్టిగానే ఉంటాం, మీరే ఒత్తి ఒత్తి మమ్మల్ని మెత్తగా చేసేస్తారు. ఈ సమస్య ఈ తండ్రి కొడుకుందే కాదులే, మగజాతి ఆణిముత్తాళ్ళు అందరూ లేవే. ఏదైనా కానీ మావయ్య రండి కాలు కడుకుందరు. అత్తయ్య మీరు రండి కాలు కడుకుందరు. నువ్వు ఇచ్చే కాళ్ళతో కాళ్ళు కడుకునే బదులు ఆ యాసిడ్ తో కడుకునే ఉత్తమం. ఏంటిదా ఇది? యాసిడ్ కడుక్కో కాళ్ళు. మావయ్య ఇలాంటి గయ్యాల కంపెనీ ఎలా కాపురం చేస్తున్నావు? ఏముందమ్మా, బయటికి వెళ్తే వీధి కుక్కలు బొచ్చాడు ఉంటాయి. ఓ వీధి కుక్క నా ఇంట్లో ఉంది అనుకుని కాపురం చేస్తాను అనుకో. అన్నావా? విన్నావా? ఇకపోతే అమ్మా నేను దాంతో ఉండలేనే. నువ్వు ఉంటానన్నా ఉండని. అరే సుందరం, ఇప్పుడు మనం నలుగురం వెళ్లి రోజా గారి షోకి వెళ్ళి రచ్చరచ్చగా చేసుకోవడం కంటే ఉన్న దాంట్లో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసుకోవడం నయం రా. నువ్వు మూస్తావా? 30 సంవత్సరాల నుంచి నోరు మూసుకునే ఉన్నానే నీ జాడీలో నావకాయ. ఇప్పుడైనా నోరు తెరవకపోతే నా కొడుకు జీవితాన్ని ఎక్కడ పాడు చేస్తాను నా భయం. నా కొడుకు జీవితం నాశనం కావడానికి కాదు, దాని చేతులు నాశనం కాకుండా ఉండడానికి చెప్తాను. నా అమ్మాయి ధైర్యం ఎప్పుడో చేస్తుంటే బాగుంటుంది. మాట్లాడితే నీ అమ్మ దగ్గర పోతావు. నీ కొడుకు నీ దగ్గర రావట్లా? మామయ్య రండి భోంచేద్దరు గాని. అత్తయ్య మీరు రండి, నాతో పోట్లాడాలంటే మీకు ఓపిక ఉండాలిగా. భోంచేద్దరు రండి. అత్తమ్మా నీ అన్నమద్దు నీ సినిమా వస్తే నా జాడీలో ఆవకాయ. ఎప్పుడు సూర్యకాంతం అత్తలా కాకుండా అప్పుడప్పుడైనా అత్తారింటికి దాడేది సినిమాలు అత్తలాగా ఉండొచ్చు. అరే ఒక 300 తెరా, మటన్ కూర తెస్తా. 300
లేవమ్మా. నీ 30,000 జీతం కాదురా, దాని దగ్గర ఉందమ్మా. పిల్లల చేతిలో జీతం పెడతావురా, నీ బతుకు పిల్లల చేతిలో జీతం పెడతావురా. ఏమే నేను నీ చేతిలో పెట్టలా, నేను నీ చేతిలో పెడితే సంతోషపడ్డావు, నీ కొడుకు తీసుకెళ్లి పిల్లం చేతిలో పెడితే బాధపడుతున్నావు. నీ జాడీలో నా ఆవకాయ, జాడీలో ఆవకాయ అనవసరంగా అనవసరంగా నా వెనకాల తీసుకొచ్చి నా కింద మంట పెట్టుకున్నా, నా కింద మంట పెట్టుకున్నా. పోయి దాని దగ్గర 300 తీసుకురాపో. 300 ఇవే లేవు. ఇవ్వవే. లేవను కాదనికో, లేవంటనే. దరిద్రుడా, దరిద్రుడా, చేతిలో 300 తీసుకురానని నా కడుపునెట్లో పుట్టినవరా నువ్వు? ఓసే నీ జాడలు నా ఆవకాయ, చెట్టును బట్టి విత్తనం ఉంటుంది. చెట్టు వంకర టింకరగా ఉంటే విత్తనం కూడా వంకర టింకరగానే ఉంటది. నీ జాడలు నా ఆవకాయ. బెల్లాన్ని గ్రిప్ లో పెట్టుకోలేవరా నువ్వు? ఓసే నీ జాడలు నా ఆవకాయ, ఏం మాట్లాడుతున్నావే? బెల్లాన్ని గ్రిప్ లో పెట్టుకోవడం అలాంటి వాతావరణం మన ఇంట్లో ఉందానే? నీ జాడలు నా ఆవకాయ. అమ్మా ఆకలి అవుతుంది. ఎందుకైతే నీకు 300 రూపాయలు పిల్లల దగ్గర తీసుకోలేదు నువ్వు? ఒక పూట తినబోతు చచ్చిపోతామా మనము? చావద్దు, కూర్చో. ఆకలి వేస్తుంది. ఆకలి నీకు? దా పడుకుందాం, పడుకోరా. కళ్యాణమ్మ నా కొడుకు, మంగళవారి కొడుకు, నా మాట వింటాడు, తినకుండా వంటాడు. ఇంకొక గంట ఆగిన తర్వాత నీ కొడుకు నా మాట వింటాడు. గంట అయినాక నీ మాట ఎట్టింటాడు బొమ్మ? ఓ బొమ్మది ఎట్టింటాడా నీ మాట? వినలా వినలా వినలేదానే? నేను వింటాం, చీకటి పడే కొద్ది వినాలి. ఆ సృష్టి ధర్మం కూడా తప్పదది. లోకం మీద ఎవ్వరి శత్రువు లేడబ్బా. బల్లెం లెక్క నా పక్కనే ఉంటాడు, పక్కన దింపుతాడు, పక్కన దింపుతాడు. మంగతయారు కాలం మారుతుంది, కరెన్సీ మారుతుంది, కానీ నువ్వే మారట్లేదంటే నా మంగతయారు. నీ జాడలు నా అవకాయాల తగిలావు నా జీవితానికి. నువ్వు మూసుకో, నువ్వేపోతే చెప్తా నీ తమలపాకు చినిగిపోతుంది, చినిగిపోతుంది. ఆల్రెడీ చినిగిపోయింది, కొత్తగా చినిగేది ఏముంది? అమ్మా గంట అయిందిరా. నానా నానా నేను పడుకున్నాను లేరా. ఏంటి అది ఏంటి అది? బయట చలి పడుతుంది, లోపల పడుకున్నాను. నువ్వు లోపలికి రావాలంటే మీ అమ్మ బయటికి వెళ్ళాలి. సారీ చెప్పే, ఇంత రిస్క్ వద్దు. ఇంకా ఉందా సార్? సార్ ఆడొకటి ఫిక్స్ అయ్యాడు, అదే చెప్పాలి. మీరు మారరే, మారు. ఏమనుకున్నావా? మా అమ్మని ఊరు పంపించమంటావా? నేను ఎవరనుకున్నావా? సుందరం, సన్ ఆఫ్ మంగతయారు. మా అమ్మ అంటే నాకు ప్రాణమే. ఇంకో గంట అయ్యిందిరో. గుర్రం పరిగెడుతుందిరో. అమ్మా అమ్మా ఏందిరా? అమ్మా లేకవే. ఎందుకు? పిన్నమ్మ ఫోన్ చేసిందే, డ్వాక్రా గ్రూప్ మీటింగ్ అంటే అర్జెంట్ గా రమ్మందే నిన్ను. పొద్దున పోతా, ఇప్పుడు ఎందుకు అర్జెంట్? పర్లేదు, ఇప్పుడు బయలుదేరితే పొద్దుటికి వెళ్తావే. రాత్రి పూట బస్సులుండే కొడుక. పర్లేదమ్మా, బయలుదేరవే. ఓ మనిషి చూడు, రాత్రి పూట ఇంట్లోకి వెళ్ళి పొమ్మంటాడు. మా అమ్మ ఎన్నిసార్లు పోయింది రాత్రి పూట? ఇప్పుడు నీకు పోవడానికైనా బస్సులున్నాయి. మా అమ్మ అయితే నడుచుకుంటూ ఎన్ని రాత్రులు పోయిందో. ఆ రోజు ఆపాను నేను మా అమ్మని, ఈ రోజు ఎలా ఆపగలుగుతాను? పంపిరదాన్ని. అమ్మా పదవే, ప్లీజ్ పదవే. నువ్వు నా కడుపులో అడ్డంగా పుట్టినవురా. మంగతారు కొడుకు కాదురా నువ్వు, కట్ట కొడుకు. మా అమ్మని పంపించానే. పంపించినవా? నేను ఇంకా పోలే కాదు, ముందుగా పంపించినట్టు. ఇంటి ముందు చెత్త, ఇంట్లో అత్త ఎక్కువ ఉండకూడదే. పదా, నీ కంప్లైంట్లు, నీ ఎఫ్ఐఆర్లు అన్ని లోపల తెలుస్తా. పద పశువులంటే మా ప్రాణం.
యజమానురాలు జల్దీ గంగవా మొత్తం బర్రెలు లెక్కటేసాను 12 నీతో కలిపకనా పోయి ఆ కుడిది కలిపో కుడిది నువ్వు గిట్ట తాగావు బర్ల కట్టు నాకు 4 పాలేరు కావాలంటే గింత మంది వచ్చి నేను ఏం చేసుకుంటా అవ్వా నేను పాలేరులం కాదు. ఓహో కోడి పెంట ఎత్తుడికి వచ్చిండ్రా గంగమ్మ మా జంటను చూస్తే కోడి పెంట ఎత్తే వాళ్ళ ఉన్నామా? మీ జంటే పెద్ద కోడి పెంట. అవ్వా ఆరోగ్యం మంచిగా ఉందా? నీ ఆరోగ్యం ముందు మంచిగా ఉందా? ముందు బానే ఉంది, వెనకే పోయినాయి. పంచికి ముందు సత్యం పోతుంది. ఏంటి అబ్బా అందరితో మాట్లాడుతున్నాను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అదే పొద్దున బానే కట్టేశాను కదా, ఎలా తప్పించుకొని వెళ్ళిందని చూస్తుంది. ఈ పంచి నేనే వేయాలి కదా, నువ్వు వేసినావు. నేను అలా వేయనేమల్లా గంగమ్మ. ఏమవ్వాలి ఏమవ్వాలి అవ్వా దాహం వేస్తుంది, తాగడానికి ఏమైనా ఉందా? అడా గోళంలో కుడిది పోసినా తాగుపో. ఇప్పుడే బర్రెలో నుంచి బయటకు వచ్చినప్పుడు అరవకూడదమ్మా. అసలు మీరు అందరు ఎందుకు వచ్చిర్రు? దసరా కదా, మా అందరికి కొంచెం పాలు కావాలి. ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలుపుతావేటి? నీకెట్లా కనబడతానా? నేను పాలలో నీళ్లు కలపను, నీళ్ళలో పాలు కలుపుతా. గంగవా ఇవన్నీ కాదు, మాకు పాలు కావాలి, అవి ఎలా చెప్పది? మీకు పాలు కావాలంటే గోళంలో నీళ్లు పోసి తవుడేసి ఆ పెండ తీసి దుడ్డ నిడితే దుడ్డ మొదలిని పాలు తాగితే బర్రె చేపుతుంది. అప్పుడు పాలు విండితే డబ్బ నిండుద్ది. అయితే ఆ కుడితి అవన్నీ మనం చూసుకుందాం. ఆ గడ్డి అవన్నీ దూడ పాలు తాగాలి కదా, 2 వేలు తాగిపోయి చెప్తా. అవ్వా గడ్డి ఎలా పీకాలి? పైన వీక్కున్నావు కదా అట్లనే వీక్కు. చేసిన పేమెంట్ వేస్తారా? పేమెంట్ కాదు, గేదె పేడ కూడా ఎదిగని. పని చేస్తానని ఇలా ఆడుకున్నావు. ఇదంతా నిజమా? ఇంట్లో ఉండి కళ్ళగన్నా ఇదంతా కళ అనుకున్నా. కళ కాదు, నాడు నాడు. నీకు పేమెంట్ ఎట్టిస్తారు ఇలా వాడుకుంటే? ఇనవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల. అయ్యో అది గేదెలు బట్టలేసుకోలేదు. దాన్ని తీసుకెళ్లి దానికి ఒక ప్యాంటు షర్ట్ వేసి మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేయండి. ఏం సాంగ్ చేయ? ఈ చిత్రం చూసిన అరే రోహిణి, ఈ గేదెలు మాట్లాడతా తెలుసా? అవునా? కాకపోతే పూర్తిగా మాట్లాడవు, సగం మాట్లాడతాయి. అది మాట్లాడచ్చు. ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు తెలుసా? అంబానీ అంటుంది. సర్లే ఇక స్టార్ట్ చేయండి. రా కూర్చోండి. అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు కానీ అసలు ఇదే మీది, మాకు తెలియదే ఏంటి? ఎప్పుడు పంచులు వేసేవాళ్ళం, ఇప్పుడు ఏంటి పేడెత్తాల్సి ఉంటుంది. ఒరే అరే ఒక్క మాట, అసలు పంచులు ఎప్పుడు వేసారు నువ్వు? ఇంకా గేదెను కడగేయండి ఫస్ట్ అందరూ. హలో అది మా చెయ్యి పడ్డాక చూసావు గేదె ఎలా తలతల్లాడిపోతుందో? మరి మీరు కూడా చేసి వస్తే అంత తలతలాడిపోయేవాళ్ళరా?
అమ్మా గంగవ్వ ఇప్పుడు ఏం చేయాలి? ఎండ పిడిక చేయి పిసుకు. ఇదిగో గంగవ్వ నాతో ఇలా పని చేపిస్తున్నావు, నా ఇమ్ముకి తెలిస్తే నీ పని అయిపోయింది. ఆడైతే రాని ఆడి పని కూడా చూస్తా. ఇమ్ము ఎంత దసరా అయితే మాత్రం ఎంత గోరంటా పెట్టుకుంటారా? గంగవ్వ వీళ్ళని పంపించి వర్షాతో నేను కొట్టిస్తా. గంగవ్వ అది ఎవరో పిలుస్తున్నారు వెళ్ళు. నేను వెళ్తే మీరు ఏం చేస్తారో నేను వెళ్ళనంటావు, నేను వెళ్ళా దరిద్రం చూస్తానంటావు. చూస్తా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. పెంటకాడ మీ లవ్ స్టోరీలు ఏందిరా? ముసల్దా నన్ను ముసలంటే ముద్దే రక్తం కమ్మి అయితే ఎట్లా అన్నావురా నువ్వు? ముసల్లానండి నిమిషం కాదు అర నిమిషం ఉన్నావు. ఈ గేదెను ఎక్కడ చూసినట్టుంది. అదేరా పొద్దున్నే మేకప్ వేసుకుంటూ చూసుకొని ఉంటావు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది గేదెకి జడబ అంత పొడుగుందబ్బా. జడ కాదే తోకది. పెట్టారా? పెరిగింది, ఇది పెట్టారు. కబుర్లు ఆపి పాలు పిండండి. మా వల్ల కాదు. మీ వల్ల కాదా? మరి ఎవరు పిండుతారు? వచ్చేసావా? ఇప్పటి వరకు ఏం చేయాలో పాలే పోలేదు. పితక్కుండా ఎక్కడ పోతాయి పాలు? అవి పోతాయో లేదు కానీ నేను పోతా. కానివ్వండి. ఆడలు ఏం చేస్తున్నారు? పితకద్దు కదా మీరు. నీళ్ళు చల్లండి. చూడు అది వర్షం మాట వింటది. హాయ్ రా అరే హాయ్. అది నువ్వేమో ఛాలెంజ్ చేస్తావు, మా వల్ల కావట్లేదు. అంటే అంత మెతకలు అయిపోతారేంటి మీరు? ఆకాశానికి ఆశలనిచ్చెను మనవాడు ఔరా క్రేజీ మునగాడు. అన్నా ఏం చేస్తున్నావు? పాలు పితుకుతున్నా. ఎవరైనా ఆవుకు పిండుతారు, బర్రెకి పిండుతారు, నువ్వేంటి బాటిల్కి పిండుతున్నావు? పిండ్లా పిన్ని చేసా ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఈ పాలు అవి మన వల్ల కాదు కానీ అసలు ఎవరైతే ఒరిజినల్ గా పాలు పిండుతారో వాళ్ళని పిలిపించి పిండేసి తీసుకెళ్లి టీ పెట్టించారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. ప్రసాద్ అన్న ఇప్పుడు ఈ వరి పంట బాగా పండాలంటే ఏం చేయాలంటావు? ఏముందండి ఒరిజినల్ గోల్డ్ పెడితే పండుతుంది. అవ్వట్లేదు కదా? ఇప్పుడు అర్థమైందన్న. ఏమర్థమైంది చెప్పు. రైతులు ఎంత కష్టపడతారో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఇదిగో కోసిందంతా తీసుకొచ్చి ఇక్కడ వేయండి, మోపు కట్టేస్తే ఆడలు తీసుకెళ్ళిపోతారు. ఇవాళ ఒక్కరోజు పొలంలో దిగి గడ్డి కోసి మోపులు ఎత్తుకొని పంపు కొడితే మీకు ఎంత అరిస్ట్ అయిందో, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎన్ని గడ్డి వీకి ఎంత పనులు చేసి మిమ్మల్ని చదివిచ్చి మీకు జాబులో ఏదో ఒక పని చేస్తే వాళ్ళకెంత అలిష్ట కావాలి. మీకు ఒక్కరోజు చేస్తేనే ఇంత అలిసిపోయినరు. మీ అమ్మ నాన్న కష్టపడి మీరు ఒక్కొక్కరు 30 రోజులు అయినరు. ఇప్పటికీ మీ అమ్మలు ఎంత సాధరించి సాధిండ్రు అది అర్థం చేసుకోండి. ఏదో ఇవాళ అలసిపోయినందుకు మనిషికి ఒక 2 ముద్దలు పెట్టు, వాళ్ళు తిని నీ నీళ్లు తాగుతారు. మనందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళాం కదా. దాంతో పాటు ఎప్పుడైనా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కనీసం మన పిల్ల పాపలతో మన ఫ్యామిలీలతో
అలా దగ్గరలో ఉన్న పొలం గట్ల దగ్గరికి వచ్చి కాసేపు మట్టి స్మెల్ చూసి గట్టి మీద కూర్చొని కనీసం మజ్జిగన్నం, ఒక మిరపకాయ, ఒక ఉల్లిపాయ నమిలితే ఉంటుందిరా. అందుకే నా మహాకవి అన్నాడు, రైతులు వేలు మట్టిలోకి వెళ్తా కానీ మన ఆ వేలు నోట్లోకి వెళ్ళమని. గోరా నువ్వు చెప్పినట్టు కలుపు, మంచిగా కలిపి మనిషికి 2 ముద్దలు పెట్టు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారి. మీరు పాలు విండలేరు, నేనే అక్కడ పాలు విండి వచ్చినా ఆ పాలు పట్టుకపోదురు. రాండ్రిగా చేతులు కడుక్కొని కరెంట్ బంద్ చేసి రాండ్రి. పండగ రోజు ఇంటికి చుట్టాలు వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, ఈ రోజు మన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ షోకి వస్తుంటే అంతే ఆనందంగా ఉంది. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో చూద్దాం. లెట్స్ సీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ముందుగా మీ ఫ్యామిలీని పరిచయం చేస్తారా? ఎస్, మా అక్క. ఐఎమ్ సౌజన్య. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మనోజ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ అంటే ఇట్ ఇస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మా ఫెస్టివల్స్ ని ఇంత కలర్ఫుల్ గా చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. ఎంటర్టైన్మెంట్ అంటే ఆఫ్టర్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ గైస్. హైట్స్ అబ్బా, మేమైతే రిపీట్ మోడ్, ఎవ్రీ ఫెస్టివల్ రిపీట్ మోడ్. ఈటీవీలో 2 times, ఈటీవీ ప్లస్ లో 2 times వస్తుంది. వాచింగ్, బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. చెల్లి అక్క ఇద్దరు ఒకటే టైప్ అనమాట. మాది షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. మమ్మీ ఇస్ లిటిల్ బిజీ, సో మై సిస్టర్. వి 3, మేము ముగ్గురం. దాంట్లో మా చెల్లిని తీసుకొచ్చేసారు. నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 2. మీరు నెంబర్ 1. ఆల్వేస్ నెంబర్ 1. ఓ మీరు అంత పెద్ద ఆవిడ. ఓకే. సో విష్ణుప్రియ గారు అండ్ యాంకర్ కదా మీరు కూడా, పోయేపోరా షో ద్వారా చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే జనాలకు అర్థమవుతోంది మైక్ ఎందుకు కనిపెట్టారు. అవసరం లేదు మైకు. డైరెక్ట్ గా టీవీలో కనిపిస్తోంది, అవసరం లేదని. ఆ డోర్ ఓపెన్ మీరు వస్తుంటే మీకంటే ముందు మీ ముక్కు వచ్చింది, తర్వాత మీరు వచ్చారు. సో చెప్పండి చెల్లి గారు మాట్లాడండి. ఆవిడ ఏమేమి చెప్పి నేర్పించి తీసుకొచ్చారు అవి చెప్పేసండి ఒకసారి. మా అక్క చాలా మంచిది. మా అక్క నన్ను ఏమీ అనదు. ఓ మీ దగ్గర సేమ్ స్మైల్ ఉంది. సంక్రాంతి గురించి మీరు ఏమైనా చెప్తారా? సంక్రాంతి అంటే అందరికి గుర్తొచ్చేది గారెలు, బూరెలు, పూర్ణాలు, లడ్లు, బొబ్బట్లు, చక్రాలు, చకోడీలు. చాలేమ్మా ఈ వేళ్ళు చాలు. పోనీ సంక్రాంతి గురించి వదిలేద్దాం. మీకు దీపావళి అంటే ఏం గుర్తొస్తుంది? దీపావళి అంటే చక్కెర పొంగలి, పాయసం, సాంబార్, పెరుగన్నం, క్రిస్మస్, ప్లమ్ కేక్, పేస్ట్రీస్, చాక్లెట్, హోలీ, బాంగ్. నాకు అర్థమైందమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో అండి. మా అమ్మ, మా నాన్న. సో పేరు పద్మ, అశోక్. నమస్తే సార్, సంక్రాంతి శుభాకాంక్షలు. బాను, మీరేమో చాలా మాటల పుట్టలాగా మాట్లాడుతున్నారు. మీ మమ్మీ డాడీ అంత సైలెంట్ గా ఉన్నారు ఎందుకు? అంటే మా కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం ఎనర్జీ అంతా నాకు ఇచ్చేసారంట. సో వాళ్ళు ఏం మాట్లాడరంట ఇప్పుడు. మీ అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు టీవీలో? ఇక మా పాప అయితే ఇప్పుడు సినీ ఫీల్డ్కి వచ్చి మాకైతే చాలా సంతోషాన్ని చేస్తుంది మేడం. సార్ ఒకసారి మేడం ఒకసారి హలో అనండి. ఎందుకు? ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసు కదా. హలో. లేదు ఆవిడ చాలా స్వీట్ గా ఉంది. స్వీట్ ఉందా? స్వీటే ఉంది. నిజం చెప్పండి మేడం, నాది బాగుందా అమ్మది బాగుందా? నీదే అమ్మా కదా. చూడండి అందుకే కదా అంత క్రేజ్ వచ్చేసింది నీకు. కానీ మీ వాయిస్ మీ మమ్మీ దగ్గర నుంచి వచ్చింది నీకు. మళ్ళీ అటే ఇచ్చారు మీరు. అసలు మేమే అనుకున్నాం, మీరు కూడా భలే కవర్ చేస్తున్నారు. బాబు గారు మీరు? థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అందరికి. సరదాగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ బి సీటెడ్.
శ్రీముఖి నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే మీ సొంత డబ్బులతో కాకుండా మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ తోటి వాళ్ళు కొనుక్కునే బట్టలు కొనుక్కుంటుండగా మీకు వాళ్ళు బట్టలు కొనిచ్చేటట్టుగా మీరు చేయాలి. సో నాకు ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న కస్టమర్లతో వాళ్ళ డబ్బులతో నేను బట్టలు కొనుక్కోవాలి అని. హాయ్ పిన్ని, బాగున్నారా? బాగున్నాం. నువ్వు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి నాకు ఏ కలర్ సెట్ అవుతుంది అంటావు నాకు? ఓకేనా, ఇది సెట్ అవుతుంది కదా నాకు. మరి ఇంకెందుకు లేట్, కొందామా? కొనేసేయండి కాదు, కొనిపి. కొనిపిస్తారు కదా. అయితే ఈ పిన్ ఎవరో కొనిపిస్తారులే అని అన్నది కాబట్టి ఈమె నాడు పిన్ని నాకు కొనిచ్చింది. పిన్ని ఒక్కసారి చంటికి చెప్పు హాయ్ చంటి అని. చంటి నీ సబ్బు స్లో ఏంటి అని అడుగు. చంటి నీ సబ్బు స్లో ఏంటి? చంటి చూస్తున్నావా? హాయ్. మొన్ననే నాకు ఒక కొడుకు పుట్టిండు. నిజం? ఏం పేరు పెట్టావు? పేరు తర్వాత పెడదాం. వాడికి బట్టలు పెట్టాలని కొంచెం కూడా జ్ఞానం లేదని తీసుకుంటున్నా. అదిగో నా కొడుకు కోసం ఏది తీసుకేదైనా మంచిది. నిజంగానే నీ కొడుకు పుట్టాడా? మరి నమ్మవా? ఫోటో చూపిస్తున్నాడు. నిజంగా నీ కొడుకుకేనా ఇది? పక్కింటి కొడుకుకి. బిల్లు నా ఫ్రెండ్ కడుతుంది. పెళ్లి చీర కొంటున్నాం మేము. 1,70,000 ఉండాలి. ఏంది ఇదంతా? ఏం మాట్లాడుతున్నాం? అత్తమన్నాడు నువ్వు. పెళ్ళమ్మా, నా పెళ్లి నా సావు కాదు. మంచి చీరది, మంచి పట్టు చీర తీయండి. అదిగో అది బాగుంది కదా. నా పెళ్లికి ఆడపడుచు వరుసకి నువ్వు ఒక చీర పెట్టాలనా లేదా? అవును పెట్టాలి. నడు, నువ్వు నాకు గొనిపినాడు. థ్యాంక్ యూ మత్తమ్మ. ఇక్కడ ఇద్దరు అత్తమ్మలు కూర్చొని ఉన్నారు. సైలెంట్గా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నారు కదా. బ్లౌజ్ బాగాలేదు, నాకు కూడా నచ్చలే. బాగున్నారా? బాగున్నాను. పెళ్ళా? సారీ ఫంక్షన్. మరి నన్ను పిలవలే? ఇంకా కాలే ఫంక్షన్. నేను రావచ్చా? మరి రావచ్చు తప్పకుండా. అందరు మరి నేను వస్తే ఇట్లాంటి డ్రెస్లు వేసుకుంటే బాగోదు. పింక్ కలర్ దీమను ఎట్లుంది? సూపర్ ఉంది. ఎంత రేట్ ఎంత బాబు ఇది? 20,000 అంట. నీకన్నా 20,000 ఎక్కువనా? అంతే. ఇంకెందుకు లేట్? పట్టుకో, చీర పట్టుకో. ఇది 20,000 చీర మా అత్తమ్మ నాకు కొనిచ్చింది. నువ్వే నీ చేతులతో నా చేతిలో పెట్టు. ఏం చేస్తున్నారు? షాపింగ్. అదే ఎవరి కోసం షాపింగ్ అని? ఓ, మీ పెళ్ళి అయిపోయిందా? ఓకే. అన్నయ్య మరి నాకు కూడా ఏదన్నా గాగ్రాలు ఉన్నాయి, చూద్దామా? ఎలా ఉంది ఇది? పీక్స్ కదా. నాకు సెట్ అయిద్దా? సూపర్. ఎంత ఇది? 7,000. అక్కడ అత్తమ్మ నాకు 20,000 చీర కొనిపించింది. 7,000 అంతా. ఏమన్నదో తెలుసా? 20,000 నీకంటే ఎక్కువ నాన్న అన్నది. ఇదెంత అడుగు? 63,000. ఏసీ చూపిస్తారని చెప్పి టచ్ చేద్దామని చూస్తున్నాడు. చూసినావా? ఇది బాగుంటది అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది కూడా. My world is flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా. వావ్. అన్న ఎట్లుంది? సూపర్. 63,000 అంట. మరి అక్క ఏమైనా ఫీల్ అవుతుందంట? పర్లేదు, ఏం ఫీల్ అవ్వర్లే. పద కొనిద్దాం, ఇంకెందుకు తీయండి అమ్మా. టంటడాయిన్. ఈ రోజు నా అన్నయ్య నా మీద ఎంతో ప్రేమతోటి 63,000 ఈ హాఫ్ శారీని కొనిచ్చిండు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. అది 63,000. yes. నెక్స్ట్. చడా చంటి, నువ్వు నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఐ విల్ సీ యు ఇన్ ద సెట్. బాయ్. హలో బావా, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా బయటికి వెళ్ళి జనాల దగ్గర సీరియల్ గొప్ప, షోస్ గొప్ప, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. ఇదే ఇక్కడ డిస్కషన్. రైట్ ప్రొసీడ్. వీడియో ప్లీజ్. అబ్బాయి ప్రదీప్ చూడు, ఇప్పుడు చూడు అదిరిపోద్ది. హలో ఏం లేదా, చిన్న ఈ సర్వే జరుగుతోంది. నీ ఉద్దేశంలో సీరియల్ గొప్ప లేకపోతే షోస్ గొప్ప? షోసే గొప్ప.
ఒక్కదానికే అసలు ఒకటన్నారా రెండన్నారా అనేది కాదు ముఖ్యం, మొదటిగా ఎవరి గురించి అన్నారు అనేదే ముఖ్యం. ఓకే నెక్స్ట్ వన్. బాగా నచ్చేది సీరియలా షో? సీరియల్ అండి. ప్రోగ్రామ్స్ అంటే వారానికి ఒక్క వీక్ అలా జరుగుతుంది, అదే సీరియల్ అంటే డైలీ జరుగుతుంది. కొంచెం బతుకుతారు కదండి జనాలంతా. ఉద్దేశం ఏంటంటే వారం మొత్తం బతికేవాడు చాలా ఇంపార్టెంట్. నిస్వార్థమైనటువంటి భావంతో చెప్పిన మహిళ ఎవరు అనుకుంటున్నారు? ఒక స్టార్ మహిళ. ఏదైనా అకౌంట్ లో వేసేసుకుంటారా మేడం మీరు? నెక్స్ట్ వీడియో. సీరియల్స్ గొప్ప షోస్ గొప్ప అనే సర్వే. బాబు ఆ సీరియల్ కు నమస్కారం నాయన. ఇంకోటి భయ్యా, అమ్మ మళ్ళీ అనగానే వాడు అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి మణరత్నం సినిమాలాగా విరామం. వాడిని వీళ్ళు అరేంజ్ చేసుకుని ఉంటారు. అవును సార్, అన్నిటికీ ఫసక్ అంటున్నాడు. ఫసక్. సరే ఇంకెవరెవరు ఏమంటారు విందాం. హియర్ వి గో. మీ ఉద్దేశంలో సీరియల్ వాళ్ళు అందంగా ఉంటారా, షోస్ లో చేసేవాళ్ళు అందంగా ఉంటారా? సీరియల్ వాళ్ళే. నగలు అన్ని వేసుకుంటారు. నగలు వాళ్ళు పాపం నగలే చూస్తారంట. ఇది నిజమే, సీరియల్లో ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారు. లేడీ గేట వాళ్ళు వాళ్ళకన్నా అందంగా ఉంటారు. సన్నీ ఇచ్చిన కామెంట్ మీద అభిప్రాయం ఏంటి? సన్నీ చాలా అమూల్యమైనటువంటి కామెంట్ ఇచ్చాడు, కానీ నిశ్శబ్దంగా ఉంటే మంచిది. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. మీరు టీవీ చూస్తారా? చూస్తా అండి. టీవీలో సీరియల్స్ చూస్తారా, షోస్ చూస్తారా? షో చూస్తాను. సీరియల్స్ చూడట లేడీస్. మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చింది ఇటు సైడ్ కి. ఇక్కడే పక్షపాతం కనిపిస్తుంది. ఆయన వెళ్ళి అడిగితే అలాగే చెప్తారు మరి. అంటే మీ సీరియల్ గురించి ఇందాక పొగిడినప్పుడు ఆయనే అడిగినప్పుడు బాగుంది. ఓకే నెక్స్ట్ వీడియో. టీవీ సీరియల్ గొప్ప షోస్ గొప్ప? కరెక్ట్ గా చెప్పండి. షోసే గొప్ప. ఎందుకు షోసే గొప్ప? ఎంటర్టైన్మెంట్ బాగుండదు, అప్పటికప్పుడే ఉండదు. ఆ సీరియల్స్ చూసి రేపేం జరగద్దు, ఎల్లుండి ఏం జరగద్దు, ఆ టెన్షన్ ఎవరు పడతారు? ఆవిడ బీపీ పేషెంట్ అనుకుంటా, టెన్షన్ పడడానికి ఇష్టపడట్లే. అంటే పేషెంట్లు కాని వాళ్ళని కూడా మీరు పేషెంట్లు చేయగలరు. బాబు గారు దీని మీద మీ స్పందన? నాకెంత అనిపించింది అంటే ఆవిడకి ఏదో డబ్బులు ఇచ్చి ఆవిడ చెప్పించాడు. నిజం సార్, నిజంగా డబ్బులు ఇచ్చారు. సీరియల్ ని తిట్టకుండా ఉండడం కోసం డబ్బులు ఇవ్వచ్చేమో కానీ సార్, షోల్ని పొగడానికి ఇక్కడ ఎవరు డబ్బులు ఇవ్వవలసిన లేదు సార్. జీవితంలో ఉండేటువంటి ఎన్నో టెన్షన్స్ ని పెంచేది సీరియల్, ఉండేటువంటి టెన్షన్ ని దించేదే షోలు. అందరూ ఆన్లైన్ లో రాసుకొచ్చారు. అబ్బో అదిరిపే. నా దగ్గర 4-5 లైనర్స్ కూడా ఉన్నాయి. ఉంచండి, షో మొత్తం వాడాలి. ఒకవేళ మీ ఇంటికి ఎవరు అతిథిగా వస్తే బాగుంటుంది? అంటే సీరియల్ వాళ్ళు వస్తే మంచిదా, షో? ఇద్దరు మంచిదే, సీరియల్ వాళ్ళు వస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మీ ఇంటికి వాళ్ళు అతిథిగా వస్తే మీరు ఒక 5-6 గంటలు కూర్చోబెట్టుకొని ఆ సీరియల్లో పద్మావతి సురేఖను ఎందుకు చంపేసింది, సుబ్రహ్మణ్యం కన్యాకుమారి ఎందుకు లేపుకెళ్ళాడు, నేను 100 సార్లు చెప్పా జబర్దస్త్ కొట్టుకు చావకండ్రా అని. ఎంతసేపు వీడి కొట్ట సీరియల్లో చూడు, ఎప్పుడో ఎవరినో కొట్టడానికి 15 ఎపిసోడ్ నుంచి స్కెచ్ చేస్తారు. అది మరి సీరియల్ అంటే. సీరియల్ ఓవర్ యాక్షన్ ఉంటుందా, షోలో ఓవర్ యాక్షన్ ఉంటుందా? షోలో ఉంటుందండి. హస్బెండ్ వైఫ్ ని సీరియల్ చూడొద్దు అని ఎందుకంటాడో తెలుసా? భయం. లేదు, భయమే. దానిలో పద్మావతి గరిటె తీసి ఇసిరేసింది అనుకో, మీరు ఇన్స్పైర్ అయ్యి రేపు గిన్నెలు ఇసిరేస్తే. మొత్తానికి ఏంటంటే సీరియల్ వాళ్ళని చూస్తే ఇన్స్పైర్ అవుతారు, షోలు వాళ్ళని చూస్తే ఇన్స్పైర్ అవ్వరు. అందరూ ఇన్స్పైరింగ్ అంటే నవ్వుకోవడానికి ప్రోగ్రామ్స్, ఏడవడానికి సీరియల్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.